నమస్కారం. రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. నకరికల్లులో జరిగిన వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. రాఖీ వార్తకు స్పందించిన పురపాలక అధికారులు. పల్నాడు రోడ్డులో శరవేగంగా జరుగుతున్న డ్రైనేజ్ క్లీనింగ్ పనులు. పూర్తయిన జనసేన పార్టీ నవనిర్మాణ సారథుల సమాచార సేకరణ. నర్సరావుపేట సమీపంలో ఉన్న కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలకడంతో పాటు పూజలు నిర్వహించి మంత్రి కుటుంబ సభ్యుల పేరుతో ఆశీర్వచనం అందించారు. కోటప్పకొండ మీద ఉన్న శివయ్యను దర్శనం చేసుకోవడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇది మా లైఫ్లో మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఇక్కడ తీసుకొచ్చి మాకు అపూర్వమైనటువంటి స్వాగతం పలికి ఇక్కడ ఈ టెంపుల్లో మాకు దర్శనం ఇప్పించారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కోటప్పకొండ ఇంత అందంగా ఇన్ని విగ్రహాలతో ఇలా ఉంటుందని వినటమే కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ ఈ దేవదేవుడి తాలూకా మహిమలు కానీ ఆయన తాలూకా ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఇది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంత బాగా డెవలప్ అవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శివరాత్రి టైంలో దాదాపు 30 లక్షల మంది వస్తారు అనటం నిజంగా చాలా సంతోషం. అంటే భక్తి భావం పెరగడానికి ఇలాంటి ఒక ప్రశస్తమైనటువంటి దేవస్థానాలు ఉండడం, ఆధ్యాత్మికత కూడా మానవుల్లో పెరగడానికి ఇది చాలా ముఖ్యం. చాలా సంతోషంగా ఉంది. ఈ దేవుణ్ణి దర్శించుకోవటం, శివయ్యని కనులారా చూడటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు వినుకొండ వెళ్తూ కార్యక్రమంలో కోటప్పకొండ ఆగటం జరిగింది. మరి అపూర్వమైన స్వాగతం పలికి మేడం గారికి స్వామివారి దర్శనం కలిగజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ కోటప్పకొండ ఘాట్ రోడ్డు వెయిటింగ్ కానీ, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రోపే ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. రెండో ఘాట్ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, ఆనం రామనాయుడు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. ఒక మహాశివరాత్రి రోజే దాదాపు 30 లక్షల మంది జనం ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా భారతదేశ చరిత్ర ఇంతమంది జనం ఒక్కరోజు రావడం అనేది ఎక్కడ జరగదు. మనం చేసుకున్న అదృష్టం. కాబట్టి కోటప్పకొండని ప్రాశస్త్యాన్ని కాపాడుకునే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. నర్సరావుపేట పల్నాడు రోడ్డు రఘురామయ్య కళాశాల సమీపంలో డ్రైనేజీ సమస్యలపై ప్రసారమైన రాఖీ మీడియా ప్రసారం చేసిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కమిషనర్ రమ్యకీర్తన ఆదేశాల మేరకు శానిటేషన్ సిబ్బంది హైడ్రాలిక్ యంత్రంతో కాలువలో పేరుకుపోయిన పూడిక, చెత్తను తొలగించే పనులు చేపట్టారు. సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ రాఖీ మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు. మండల కేంద్రమైన నకరికల్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఇచ్చిన వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన శాసనసభ్యులు కన్నా
ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు నా దృష్టికి కొన్ని సమస్యలు, గృహ, పెన్షన్, వైద్యం, పలు సమస్యలు తీసుకువచ్చారని, సమస్యల తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని కన్నా తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం ముగిసినట్లు పార్టీ పరిశీలకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1500 దరఖాస్తులు స్వీకరించి అధిష్టానానికి పంపుతున్నామని తెలిపారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు పారదర్శకంగా పదవులు భర్తీ చేసి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని చెప్పారు. 29వ తేదీ నుంచి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ వారం రోజులు అంటే ముందరగా 5 రోజులు ఇచ్చారు, తర్వాత 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజుతోటి ఈ సేకరణ తీసుకోవటం ఈ రోజుతోటి ముగిస్తుంది. దాదాపు కమిటీలో నేను అబ్జర్వర్ ఉన్నాను. మిగతా కమిటీ అంతా కూడా 27 మంది ఉన్నారు. ఇక్కడ 10 గంటల నుంచి రాత్రి సాయంత్రం 6 దాకా మహిళలు అందరూ కూడా కష్టపడి మరి ఈ యొక్క సేకరణ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఈ కమిటీ చేసినటువంటి దీనికి తప్పకుండా కమిటీకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జిల్లాలో దాదాపు 1500 అప్లికేషన్స్ ఈరోజు రావటం జరిగింది. అవన్నీ కూడా రేపు సాయంత్రం లోపల హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. దాని మీద వెరిఫికేషన్ చేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పదవుల విషయంలో తగిన ప్రాధాన్యత జరుగుతుంది, పారదర్శకంగా చేయడం జరుగుతుంది. 5 రోజుల కమిటీ కాస్త 7 రోజులు పొడిగించినా సరే ఎంతో ఓపికగా వచ్చిన ప్రతి కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, వీర మహిళల దగ్గర నుంచి ఓపికగా కూర్చొని వాళ్ళు చెప్పేదంతా ఆయన పాపం ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఎంత టైం తీసుకుంటున్నా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టైము తీసుకొనే వాళ్ళు చెప్పిందంతా విని ఆయన వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి పంపిస్తున్నారు. దానికి ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మన నరసరావుపేట పార్లమెంట్ మొత్తానికి కలిపి 1500 అప్లికేషన్ల దాకా వచ్చినాయండి. వీటిని సార్ చెప్పినట్టుగా త్వరలోనే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పారదర్శకంగా చూసి త్వరలోనే ఆయన ప్రకటిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మెంబర్షిప్ నుంచి లీడర్షిప్కి తీసుకెళ్ళటానికి, ప్రతి కార్యకర్తని గుర్తింపు పొందటానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పార్టీ నిర్మాణం దగ్గర నుంచి ఎంతో కృషి చేసి కష్టపడిన వ్యక్తులు ఈరోజు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి, పల్నాడులో ఇంత దిగ్విజయంగా పూర్తి అవడానికి మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావటం మన అదృష్టంగా భావించి అందరం దీన్ని ఒక సుమోటుగా తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ కష్టపడ్డ వ్యక్తులకి న్యాయం జరగాలని, పార్టీ భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశాము. లీడర్ ఎలా అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకి వారి యొక్క మనోభావాలు తెలియజేయడానికి ఒక సీనియర్ లీడర్ని ఇక్కడ పంపించడం, ముందుగా కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క నమస్కారాలు జిల్లా తరపున. ఇక్కడ ఎంతోమంది వారి యొక్క బాధ తెలియజేస్తుంటే సార్కి ఏమైందని అంటే, సార్ ఇట్లా ఇబ్బంది అంటే ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పలానా ఇబ్బంది అనగానే వెంటనే ఫోన్ చేసి, మొన్న ఒక రోజు ఒక అతను వచ్చి విఆర్ఓ నన్ను ఇట్లా ఇబ్బంది పెడతారండి 10 నెలల నుంచి అంటే వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి డిఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. అలానే వినుకొండ నియోజకవర్గంలో ఒక మా జనసేన కార్యకర్త చనిపోతే వెంటనే అక్కడ పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళకి ₹1,00,000 సాయం చేయడం జరిగింది. ఒక సీనియర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎందుకు పంపించారని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో పార్టీ ఒక అడుగు వెనకబడ్డది అనే దాని నుంచి 3 అడుగులు ముందుకెళ్ళిందని మన బాలినేని గారు ఈరోజు నిరూపించారు. అలానే మాలాంటి కార్యకర్తలకి ఆయన ఎంతో అండదండగా ఉండి ఇట్లా కాదు ఇట్లాగమ్మా అని చెప్పి వాళ్ళకి కొన్ని పాఠాల్లాగా మాకు నేర్పించినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ అందరి తరపున. నకర్కల్లు మండలం చల్లగుండ్ల ఫీడర్ పరిధిలో దొంగలు కలకలం రేపారు. హైవే రోడ్డు వెంబడి ఉన్న పొలాల నుంచి 3 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దుండగులు అపహరించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రైతులంతా అప్రమత్తంగా ఉండాలని, పొలాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాత్రి ట్రాన్స్ఫార్మర్ దిగిపోయారండి. మేము నారుకాయలు సాగు చేసుకుంటున్నాం. ఈ
జాస్పర్ అర్ధరాత్రి వచ్చి దిగిపోయారండి. మరి మామూలు అధికారులు మాకు తొందర ఇచ్చినట్టు చేసి పోలీసు అధికారులు కూడా కొద్దిగా మాకు ధైర్యం చేసి కొద్దిగా తొందర వచ్చినట్టు చేయండి. నర్సరావుపేట పరిధిలోని 12, 14, 24, 28వ వార్డుల సచివాలయాలను ఆర్డీఓ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన సంయుక్తంగా సందర్శించారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా BLO కౌంటర్ల వద్ద ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. నరసరావుపేట మండలం పెద్దతురకపాలెంలో 4.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ పనులు జరుగుతున్నాయని నరసరావుపేట నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మాబూ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించేలా అధికారులకు సూచనలు చేస్తున్నారని చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మితమవుతున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తయిన అనంతరం మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయని, త్వరలోనే స్కూల్ను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు షేక్ మాబూ వెల్లడించారు. నర్సరావుపేట మండలం అయినటువంటి పెద్దతురకపాలెం గ్రామంలో మైనార్టీ రెసిడెన్షియల్స్ కాలేజీని సందర్శించడం జరిగింది. ఇక్కడ గతంలో మీరు చూశారు, గతంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద నుంచి MSDP గ్రాంట్ తీసుకొచ్చి 9,31,00,000 రూపాయలు ఆ రోజు గ్రాంట్ తేవడం జరిగింది. తీసుకొచ్చిన దాంట్లో భాగంగానే పెద్దతురకపాలెంలో ముస్లిం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 4,30,00,000 కేటాయించి ఇక్కడ పాఠశాల నిర్మించడం జరుగుతుంది, రెసిడెన్షియల్ కాలేజీ నిర్మించడం జరుగుతుంది. మరియు దాంతోపాటు కూడా విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకునే విధంగా హాస్టల్స్ కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించి మొత్తం ఆ రోజు 4,30,00,000 రూపాయలతో వర్క్ మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు 2018లో మొదలుపెట్టిన పనులు ఆ రోజు దాదాపుగా 60% పనులు అవ్వడం జరిగింది. తర్వాత అనివార్య కారణాల వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు గెలవటం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అప్పటి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి నిర్లక్ష్యం కారణంగా ఆ రోజు ముస్లింల యొక్క అభివృద్ధికి పాటుపడే ఈ యొక్క రెసిడెన్షియల్ కాలేజీ గురించి ఆ రోజు ఆసక్తి చూపించకపోవటం వల్ల 5 సంవత్సరాలు దాన్ని మూలలో పట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రియతమ నాయకులు మన గౌరవ శాసనసభ్యులైన చదలవాడ అరవింద్ బాబు గారు గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టాల మీదకి ఎక్కించి ఈ 2 సంవత్సరాలు కూడా దాన్ని ఏ విధంగా పనుల్లో పరుగులు పెడుతున్నావో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పనులే మీకు సాక్ష్యం కనబడుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ఎదురెదురుగా వస్తున్న 2 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం తమ్మవరం గ్రామానికి తారు రోడ్డు నిర్మించాలని కోరుతూ స్కూల్ విద్యార్థులు రోడ్డుపై నిలబడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. రోడ్డు సౌకర్యం లేక ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే తారు రోడ్డు నిర్మించాలని గ్రామానికి చెందిన విద్యార్థులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దయచేసి తమ్మవారి నుంచి తాళూరుకు పోయే రోడ్డు స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు ఈ చర్య తీసుకొని ఈ రోడ్డుకి పోసే మార్గం చూడండి. చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా ఊరు తమ్మవారు అండి. మేము ZPHS తాలూరు స్కూల్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి మా ఊరికి 5 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు పడ్డప్పుడు గుంటల నిండా నీళ్ళు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘాన్ని పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, మండలాలలో కమిటీలను వేసి సంఘ నిర్మాణ పటిష్టత, విస్తృతల కోసం బీసీల హక్కుల సాధనా లక్ష్యాలతో ఉద్యమించాలని రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు కోరారు. ఈరోజు స్థానిక నరసరావుపేట బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బిల్లా కంటి శ్రీనివాసరావుని నూతనంగా పల్నాడు జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని స్థాయిలలో సంఘ నిర్మాణం పూర్తి చేసి గ్రామాన ప్రతి వార్డు, డివిజన్లలోనూ బీసీ జెండాలు ఎగిరేలా సంఘం ఎజెండాను ప్రతి ఒక్క బీసీ గుండెకు చేర్చేలా కృషి చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అన్ని బీసీ కులాల ప్రజలను ఐక్యం చేసి వారి అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీల రాజ్యాంగబద్ధ రక్షణల కోసం
అనేక సమస్యల పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలను సాధించామన్నారు. అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. ఈ రోజున పల్నాడు జిల్లా నూతన అధ్యక్షులుగా మరి బిళ్ళగుంట శ్రీనివాసరావు గారు పదవి తీసుకొని ఆ పదవికి వన్నె తీసుకురావాలని, మరి స్థానికంగా ఉన్నటువంటి బీసీ నాయకులందరూ వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. గతంలో వేమా మురళి గారు ఈ పదవి చేస్తున్నారు. పేరుకి జిల్లా పదవి అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఆ పదవికి ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. మరి ఆ యొక్క కీర్తిని, ఖ్యాతిని మీరు కూడా తీసుకొని వచ్చి బీసీ సంక్షేమ సంఘంలో ఉన్నతమైన స్థితికి ఎదగాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో కుమారస్వామి అయ్యప్ప భజనలు 18వ వాల్యూమ్ ఆడియో ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్రాయ్ గుప్తా సహా పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. అంటే నేను ఉన్నానంటూ మరి అందరినీ ఆత్మీయంగా పలకరి అక్కడ కుమార్ గారు ఆహ్వానం మరి వచ్చారు. మీ మాట చంద్రబాబు గారు వింటారు, అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్ గారు వింటారు. కాబట్టి మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎస్ఎస్ఎన్ కాలేజీ దేవాలయంలో మరి కుమారస్వామి గారు, గురుస్వామి గారు, హరిస్వామి ఉన్నారు, ఇక్కడే మరి డబ్సీన్ గారు ఉన్నారు, అందరూ పెద్దలు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. మరి ఎంతోమంది స్వాములు, గురుస్వాములు మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ పాటలు వింటుంటే చక్కటి సంగీతం కానీ, వాక్చాతుర్యం, వాగ్దాటి పాట పెట్టగానే అందరికి కూడా ఊపు వస్తుంది అన్నమాట అయ్యప్ప స్వాములకి. అటువంటి చక్కటి కార్యక్రమాన్ని, మంచి గీతాలని ఆలాపించారు. అదేవిధంగా మా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా వారు పాడిన పాటలు కూడా మేము వాడుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. మళ్ళీ 2029లో కూడా మంచి పాటను కూడా తయారు చేస్తే తప్పనిసరిగా మీ పాటతో మేము గెలవాలి. మీ పాటలతోనే మరి కోటలి గారు 5 సార్లు గెలిచారు. అదేవిధంగా అరవింద్ బాబు కూడా అటువంటి పాటలు ఇవ్వాలి. ప్రతి ఎలక్షన్ అప్పుడు మంచి మంచి పాటలు తయారు చేస్తే మరి ఓటర్లో మంచి ఊపు వస్తుంది అనమాట. ఆ ఊపు తేవాలి. అందుకనే అద్భుత స్వామి మన అయ్యప్ప స్వామి పాటలు వారి నోటి వెంట ఈ పాట రావటం, మరి రాజకీయాల్లో కూడా మా ఈ పాటలు పాడుకోవడం కూడా చాలా గొప్ప విశేషం. చాలా చక్కటి పాటలు. ఇక్కడ సినీ సంగీతం ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన కుమారస్వామి గారు చాలా పెద్ద కార్యక్రమం ఇక్కడ మా ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆడిటోరియంలో పెట్టడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మన అంకమ్మ చౌదరి గారు నాకు ఇందాక కుమారస్వామి అంటూ నాకు ఫోన్ చేసి అడిగాడు, ఇట్లా కార్యక్రమం చెయ్యాలి మన కళ్యాణ కాలేజీలో ఆడిటోరియం అంటే తప్పకుండా చేయండి, అది కూడా మనం ఫ్రీగానే వాళ్ళు చేసుకోమని కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ రోజున చాలా అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం ఇదే ఫస్ట్ టైం మన కాలేజీ ఆడిటోరియంలో జరగటం. నేను ఇందాకనే ఒక అరగంట ముందు నుంచి వచ్చి ఇక్కడ వారి మరి వీడియో కూడా చూశాను. అట్లాగే పాటలు కూడా మరి చాలా చక్కగా వాళ్ళు పాడటం, మట్టి తీసేవా అని కానివ్వండి, మరి గొప్ప వినాయకుడి పాటలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో చాలా చక్కగా మరి వినిపిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ రోజున 17 వాల్యూమ్స్ అంటే 17 క్యాసెట్లు మరి పూర్తి చేసుకొని 18 వాల్యూమ్ క్యాసెట్ని మరి తయారు చేస్తున్నారు ఆ పాటల్ని. మరి అట్లా అందుకని వారిని మనం ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా మన కుమారస్వామి గారిని అభినందిస్తూ, పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో 11 లక్షల విలువైన బంగారం, నగదు అపహరణకు గురైంది. బాలయ్య నగర్కి చెందిన యాదగిరి మనోహర్ తన భార్యతో విభేదాలు రావడంతో పాటు భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉండలేక పట్టణంలోని ఓ లాడ్జికి వచ్చిన భర్త మనోహర్ ఇంటి నుండి వస్తూ 74 గ్రాముల బంగారం, 47,000 నగదును వెంట తెచ్చుకున్నాడు. మనోహర్ని కలిసేందుకు లాడ్జికి వచ్చిన నరసరావుపేటకు చెందిన పాత మిత్రుడు దోగిపర్తి విజయ్ మనోహర్ ఆదమర్చి ఉన్న సమయంలో అతని వద్ద ఉన్న 11 లక్షలు విలువ చేసే బంగారం, నగదు చోరీ చేసి పరారయ్యాడు. మనోహర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు యాదగిరి మనోహర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నమస్తే అండి, నా పేరు యాదగిరి మనోహర్. నేను బాలనగర్లో ఉంటున్నాను.
నేను వెరిటాస్ ఫైనాన్స్లో మేనేజర్గా చేస్తున్నాను. నా పాత స్నేహితుడైన దోగుపర్తి విజయ్ కుమారు, వాళ్ళ నాన్నగారు దోగుపర్తి శ్రీనివాసరావు, విజయ ఏజెన్సీ. అతను వచ్చేసరికి నేను నవయుగ గ్రాండ్లో నేను రూమ్ తీసుకొని ఉన్నాను. నా భార్యతో కొంచెం చిన్న గొడవ అవటం వల్ల నేను రూమ్ తీసుకొని ఉన్నాను. మే 6వ తారీఖు నైటు రూమ్ తీసుకొని ఉంటే తర్వాత రోజు మార్నింగ్ విజయ్ కుమార్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. పాత స్నేహితుడు కదా, ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఏంద్రా అంటే పలానా చోట ఉన్నానంటే వచ్చాడు. నేను పక్కనే వస్తున్నానని చెప్పేసి వచ్చి నేను ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి నా ఆఫీస్కి వెళ్తే నా బ్యాగులు తీసుకొచ్చినటువంటి బంగారం 74 గ్రాముల బంగారం, 47,000 క్యాష్ తీసుకొని దొంగతనంగా పారిపోయాడు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, పరారీలో ఉన్నాడు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. సిఐ సార్ కానీ అటు అరుణ మేడం గారు కానీ ఇద్దరు చాలా సపోర్ట్గా తీసుకొస్తామని చెప్పేసి నా భరోసా ఇచ్చారు. కేసు కూడా ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ చేశారు. పల్నాడు జిల్లా నకరికల్లులో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బత్తిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అడ్డరొడ్డు అభయాంజనేయ స్వామి గుడి దగ్గర నుండి భారీ ర్యాలీతో వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా నకరికల్లు సెంటర్ వద్ద గల రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్టింగ్, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు జనసేన పార్టీ నరసరావుపేట పార్లమెంటు పరిశీలకులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. నకరికల్లులో జరిగిన వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. రాఖీ వార్తకు స్పందించిన పురపాలక అధికారులు. పల్నాడు రోడ్డులో శరవేగంగా జరుగుతున్న డ్రైనేజ్ క్లీనింగ్ పనులు. పూర్తయిన జనసేన పార్టీ నవనిర్మాణ సారథుల సమాచార సేకరణ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.